ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. ఇక ఏంటిదంటే ఈరోజు అయితే కూర ఏం చేద్దామని ఆలోచిస్తే వెనకనైతే పాలకూర కలిసిన అది కొంచెం ఉంది, అది చేద్దాం పాలకూర పప్పు అనుకుంటున్నా. అలాగే మా వెనకాల చిన్న ప్లేస్లో ఏమేమి పెట్టినామో చూపిస్తా. ఇప్పుడైతే వాటర్ వస్తాయి, వాటర్ పట్టుకుంటానైతే మీకు చూపిస్తా. మరి మా చిన్న ప్లేస్ ఎలా ఉందో మీకు నచ్చిందా చూడండి. ఇది మొత్తం అయితే కొత్తిమీర ఉండే, నేను మొత్తం కొత్తిమీర అయితే మేము ఖాళీ చేసేసినాం. ఒక టమాటా చెట్టు ఉంది, టమాటాలు ఉన్నాయి కనిపిస్తున్నాయా. ఇదైతే ఆవాల చెట్టు. ఇక మొత్తాన్ని మనం వచ్చిందైతే ఈ పాలకూర కోసమే. ఇదే మా పాలకూర. ఎందుకో పురుగు పట్టింది, నేను ఈరోజు ఇస్తాను, నిన్న మొన్న లేదు. పాలకూర పప్పు చేస్తాను అనుకున్నాను కానీ ఎందుకో పాలకూర నచ్చలేదు, పురుగు పట్టినట్టు ఉంది. ఏదైతే మొక్క చెట్టు, మిరప చెట్టుకి ఉల్లాగుతున్నాయి చెట్లు అయితే. ఇదిగోండి మిరప చెట్లు పండేసినాయి. ఇక్కడ చూడండి మిరపకాయలు. ఇదైతే ఆయంటిత్తుల చెట్టు, చిక్కుడుకాయల అట్లా లేస్తే బాగుంటుంది. ఇవన్నీ అయితే ఆయంటిత్తుల చెట్లే. ఇది మిరప చెట్టే, కొన్ని అయితే కోసినాం మిరపకాయలు. ఇప్పుడప్పుడు ఇవైతే మీరు చూసిన ఎల్లిపాయలు మా అత్తమ్మ పెట్టింది, నాకైతే పెట్టరాదు ఇవి. ఇంకా ఇంట్లోనైతే మొన్ననే కొత్తిమీర ఉన్న మెంతులు అలికినాం. ఈ ఒక వారం రోజులకి వెళ్ళి మొలుస్తాయి. ఇప్పుడు మళ్ళీ చూపిస్తా వీడియో. ఇంకా ఇక్కడైతే టమాటా చెట్టు చూడండి, టమాటాలు. ఎంతైనా మన తోటలో మనం పెట్టిన చెట్లకు కాయలు కాస్తే ఎంత ఫీల్ ఉంటుంది, మస్తు అనిపిస్తుంది కదా. టమాటాలు అయితే మంచిగా ఉన్నాయి. చిన్న వంకాయ చెట్టు కొత్తగా పెట్టినాం. ఇవైతే చిక్కుడు చెట్లు అయితే ఈసారి అయితే మంచిగా లేవు, అస్సలే మంచిగా లేవు ఈసారి చిక్కుడు చెట్లు. అవైతే మొత్తం కంది చెట్లు పోషణం ఆల్రెడీ తిన్నాం మంచిగా. ఇక్కడ ఉన్నాయి చిక్కుడుకాయలు, అవి పైన ఉన్నాయి, అవి అయితే అన్నాయి. ఇదైతే దానిమ్మ చెట్టు ఎప్పుడో పెట్టినా మరియా పుట్టక ముందు పెద్దగా అయింది మంచిగా. ఇక్కడైతే నేను మళ్ళీ కొంచెం ప్లేస్ ఉందనేసి ఇక్కడ కనకాంబరాల చెట్లు ఏదో పెట్టేసిన. ఇదైతే దమనం, పూలలో పెట్టాలి ఆగకు. ఇదైతే పూలలో పెట్టేయాలి ఆగకు. కనకాంబరాల చెట్టు మొన్ననే పెట్టిన, తవటం వేసి మందు వేసినాం నిన్ననే. అన్నీ వాటర్ పట్టాలి వీటికి. అదే వాటర్ పడుతున్నాం, వాటర్ పంపులు వస్తాయి మార్నింగే. చెట్ల కింద మెల్లగా వాడుతున్నాం. చెట్టు అయితే చిన్నగా ఉంది, కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ ఇందులో ఉన్నాయి, లోపల ఎంత పెద్దగా ఉన్నాయో. అన్నీ పచ్చిమిర్చి. ఇదైతే మా వంకాయ చెట్టు, దీనికి వంకాయలు ఉన్నాయి, నిన్ననే తెంపినాం. పెద్ద పెద్ద వంకాయలు ఉన్నాయి, తెంపినాం నిన్ననే. ఎంత పెద్దగా ఉంటాయి అంటే వంకాయలు, మస్తు పెద్దగా ఉంటాయి ఇవి. మరి పాప చిన్న వాళ్ళ ఫంక్షన్ అయితే ఈ చెట్టుతోనే వడ్డెక్కింది. కాయలు అయితే అలగడ వంకాయ వేసినాం.
ఆకుకూర ఏదో తెంపుకొచ్చిన ఇంత వెళ్ళింది. చెడు చెడు దాంట్లో తీసేసి మంచిగా తీసుకొచ్చిన. ఇవి ఇప్పుడు కూర చేయాలి. ఇక ఇంకా ముందుంటున్నాయి ఆ చెట్లు కూడా చూపిస్తాం ఎక్కువ ఏమేమి ఉన్నాయో. వెనకాల నేను చూపెట్టాను కదా, ఇదైతే ముందు, అదైతే పాత చెట్టు. మొన్న ఫంక్షన్ కదా మాకు ఈ చెట్టు ఉన్న వెనకాల చెట్టు మంచిగా కూర అయింది, ఫంక్షన్ అయింది. ఇదేదో కొత్తగా పెట్టినాం చెట్లు వంకాయ. ఇంకేం గులాబీ చెట్టు అయితే చచ్చిపోయింది పాపం. ఇదైతే రాకేష్ చూసినప్పుడు పెట్టిందట మా అత్తమ్మ. ఇక అది పాపం చచ్చిపోయింది. అదైతే ఇదైతే మళ్ళీ చెట్టు మొగ్గలు వేసుకున్నాయి మంచిగా. ఇప్పుడే స్టార్టింగ్ అయింది. అదేదో కనకాంబరాలు మంచిగా మంచిగా వస్తున్నాయి ఇప్పుడే. మళ్ళీ పోసింది ఈరోజే. ఇవైతే కనకాంబరాల చెట్టు కొత్తగా అవే మొలుస్తున్నాయి, మేమైతే పెట్టలేదు మంచిగా. నెక్స్ట్ అయితే ఇక మా టమాటా చెట్టు, టమాటా చెట్లు వేసినాం. ఇవైతే పండ్లు మంచిగా అయితే మన ఏమంటారు నాటు టమాటాలు అంటారు కదా, అవి సేమ్ హైబ్రిడ్ కాదు. ఇంకా వాటికి వీటికైతే వాటర్ పట్టలే. ఇంకా ఇదేద్దాం మనం. ఏదైతే పండు వండిపోయింది. ఇక్కడ ఒక వంకాయ చెట్టు ఉంది, ఏదైతే తోటకూర కొంచెం వెళ్తుంది, ఏదైతే తమలపాకు చెట్టు. ఇంకేంటి యూత కట్టే అటే ఇంకనుకున్నా. అయితే ఇన్ని టమాటాలు ఉన్నాయి ఇప్పుడే కోసినవి, అయితే ఫ్రెష్ ఫ్రెష్. ఇదైతే ఎల్లిపాయ ఆకు కదా చూపెట్టిన కదా, అది ఇదైతే కూరలు అయితే మంచిగా ఉంటుంది. ఎక్కువ ఏం లేదంటే పప్పులా చిక్కుడు వేయాలంటే మస్తు ఉంటుంది. ఇక మేమైతే ఎల్లిపాయ వేసి బంద్ చేసినాం, ఇక ఇవే వేసుకుంటున్నాం. మరి మీరు ఎంతమంది ఇట్లా ఎల్లిపాయ ఆకు వేసుకుంటారో మాకు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.